హాయ్! హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. డ్యూ టు సమ్ కన్‌స్ట్రెయింట్స్ ఐ కుడ్ నాట్ మేక్ ఎనీ వీడియోస్ అనమాట రెగ్యులర్‌గా. సో, ఏంటి అంటే ఒక డిఫరెంట్‌గా ఈసారి ప్లాన్ చేశాము. అంటే సమ్మర్ వచ్చేసింది. పిల్లలు బయట ఎండల్లోకి ఆడుకోవడానికి వెళ్తూ ఉన్నారు. సో, దాని బదులు వీళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిద్దాము అని చెప్పి మేము మొన్న సాటర్‌డే లైక్ 10th ఆఫ్ మేకి మేము ఆహ్, గచ్చిబౌలి ఏఎంబీ మాల్‌లో ఉన్న స్నో కింగ్డమ్‌కొచ్చామండి. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కలిగిద్దాము అని చెప్పి. ఎందుకంటే మన దగ్గర ఎండలు బాగా ఉన్నాయి. సో, స్నో అనేది మనలో చాలా మందికి తెలీదు. సో, ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కలిగిద్దాము అని చెప్పి వచ్చాము. ఆహ్, దీని ఐ మీన్ లైక్ బయట మీరు చూసుకుంటే డిఫరెంట్ సెటప్ చేశారు. లైక్ పోలార్ బేర్ ఇవన్నీ పెట్టారు. పోలార్ బేర్, ఇగ్లూ, పెంగ్విన్స్ ఇట్లాంటి ఒక హౌస్ సెటప్ అది చేశారు. పిల్లలు మాత్రం చాలా చాలా ఎక్సైటెడ్ ఉండే. సో, ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కలిగిద్దాము. ఎందుకంటే ట్రావెల్ చేసి బయటకు ఊర్లకు తీసుకెళ్ళే అంత టైము అది లేదు. సో, పిల్లలు హాలిడేస్ అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఏదో ఒకటి ట్రై చేద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో, వన్స్ మనం టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాక ఇట్లా లోపలికొచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కదండీ! ఇట్లా వీళ్ళ సెటప్ లోపల మాత్రం చాలా చాలా బావుంది. ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించాలి అని చెప్పి వాళ్ళు అట్లా సెటప్ చేశారు. అక్కడ 12D మినీ థియేటర్ టైప్ కూడా ఉంది. సో, ఇవన్నీ ఏంటి అంటే అక్కడ స్టాల్స్ అనమాట. అంటే స్నోలోకి వెళ్తున్నాం కాబట్టి మనం రెగ్యులర్ డ్రెసెస్‌లో వెళ్ళలేము. సో, థట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే డిఫరెంట్ ఐ మీన్ వాట్ యూ కాల్ ఆ గేర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ జాకెట్ కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, గ్లోవ్స్ కానీ సో దట్ ఏంటి అంటే మనం ఆ క్లైమేట్‌ని లోపల క్లైమేట్‌ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. అంటే బికాస్ ద టెంపరేచర్ వితిన్ ఇస్ లైక్ -7 to 8 degrees. సో థాట్ ఈస్ ద రీజన్. సో వాళ్ళు ఇది ఒకటి సెటప్ చేశారు. సో మనం జస్ట్ ఏంటంటే మన రెగ్యులర్ బట్టలతోటి వెళ్ళొచ్చు. యూ నీడ్ నాట్ క్యారీ ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళే ఇస్తారు. అండ్ దీస్ ఆర్ ద టైమింగ్స్ అండి. సో యూ కుడ్ సీ దే ఆర్ లైక్ డిఫరెంట్ టైమింగ్స్ లైక్ 10 సెషన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. సో వన్స్ వి ఎంటర్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండి. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఎవ్రీవేర్ దెర్ ఇస్ స్నో అండ్ యూ కుడ్ సీ లైక్ ఎగ్జాక్ట్లీ మనకి ఆ స్నో ఉన్న దేశాల్లో ఎలా అయితే ఉంటుందో అట్లానే సెటప్ చేశారు. సో పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలే కాదు ఇన్ఫాక్ట్ చాలా మంది పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. లోపలికి రాగానే చూస్తున్నారు కదా మొత్తం లైక్ డిఫరెంట్ సెటప్ పోలార్ బేర్స్, అది స్నోమెన్, రెయిన్ డియర్ సెటప్, ఇగ్లూ సెటప్ చాలా చాలా ఫెంటాస్టిక్ గా ఉండింది అనమాట. అంటే లైక్ మన హైదరాబాద్ లో ఇలాంటి ప్లేస్ అనేది ఐ నో ఇట్స్ బీన్ లైక్ ఒక 2 years ప్లస్ అయిపోయింది ఇది సెటప్ చేసి. బట్ వీ కుడ్ నాట్ మేక్ ఇట్ అట్ దాట్ పాయింట్ ఇన్ టైమ్. అండ్ దిస్ టైమ్ వి థాట్ లైక్ ప్రతిసారి పాపం వాళ్ళు అడుగుతున్నారు ఏదో ఒకటి చేయాలి. సో థాట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది అని చెప్పి. చూస్తున్నారు ఏదో మా బుడ్డోడు ఈజ్ లైక్ ఎంజాయింగ్ టు ద కోర్. అండ్ యాజ్ వెల్ యాజ్ మై పెద్దవాడు కూడా. సో చూస్తున్నారు కదా బాగానే వచ్చారు 6 జనము. అండ్ మేము ఇన్ఫాక్ట్ ద ఫస్ట్ సెషన్ లో వెళ్ళాము, చాలా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. బట్ లేటర్ సెషన్స్ లైక్ వన్స్ అరౌండ్ 12 తర్వాత వచ్చే సెషన్స్ లో అయితే ఇట్స్ లైక్ హౌస్ఫుల్ అయిపోయిందండి. అటువైపు మనకి చూసుకుంటే స్లైడ్స్ అది ఉన్నాయి. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ లైక్ చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట. సో మా వాడైతే దాని మీద కూర్చొని నన్ను దాంట్లో లాక్కెళ్ళు అన్నాడు. తర్వాత వీడియోలో చూడొచ్చు మా పెద్దోడు వాడిని కూర్చోబెట్టి లాక్కెళ్ళాడు. సో చూస్తున్నారు కదా అటువైపు. అండ్ దిస్ ఇస్ లైక్ స్నో మ్యాన్. అండ్ దిస్ మా చిన్నోడు హీ వాంటెడ్ టు ఎంజాయ్ ది ట్రాంపోలిన్. అక్కడ ఉంది ఓ ట్రాంపోలిన్, అది ఎక్కిస్తావా లేదా అని చెప్పి నన్ను దొబ్బేశాడు. సో సడన్ గా చూస్తే అక్కడ ఈ గ్లూ కూడా కనిపించింది కదా. సో వాడు అక్కడ నన్ను తీసుకెళ్ళు అంటే ఇంకా తప్పక వాడిని తీసుకెళ్ళాను. సో చాలా మంది లైక్ దే రియలీ ఎంజాయ్డ్ అండి. ఐ మీన్ చాలా మంది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా మందికి నాకు తెలిసి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో అటువైపు మీరు చూసుకుంటే స్లైడ్స్ ఉన్నాయి లైక్ వేరే మీరు పైనుంచి కింద దాకా జారొచ్చు. జస్ట్ లైక్ మనకి వాటర్ స్లైడ్స్ ఎట్లా ఉంటాయి, ఇది ఒక కైండ్ ఆఫ్ అన్ ఐస్ స్లైడ్. చూసారుగా ఇగో మా వాడు ఎక్కేసి ఆ ట్రాంపలిన్ మించి దిగనన్నాడు. చాలా సేపు ఆడాడు. సో హీ వాజ్ ఎంజాయింగ్. వాడికి ట్రాంపలిన్ కనిపించిందంటే బీభత్సంగా ఎంజాయ్ చేస్తాడు. సో ఇక్కడ కూడా అరే అది కాదురా, మనం బయట స్నో అవి ఎంజాయ్ చేద్దాం అంటే ఆ సెటప్ ఎంజాయ్ చేద్దాం అంటే లేదు నేను ఇదే ఎక్కుతానని చెప్పి చాలాసేపు సతాయించి పెట్టాడు. దాని మీదే ఆడుతూ కూర్చున్నాడు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది.
ఇవ్వండి ఇది ఫైన్ చెప్పాను ఇందాక ఇగ్లూ సెటప్ కూడా ఉండింది అని చెప్పి ఆ ఇగ్లూ సెటప్ లోగా మా ఇద్దరు తింగరోళ్ళు ఇద్దరు దూరారు. పెద్దోడి కన్నా మా చిన్నోడు అయితే చాలా చాలా తింగరోడు అండి. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను దూరదాం అనుకున్నాను, మళ్ళీ ఇరుక్కుపోతాను, నేను భయం వేసి బయటకు వచ్చేసాను. అటు కార్నర్ లో చూస్తున్నది ఒక డాన్స్ ఫ్లోర్ అండి. అదేంటంటే డీజే మ్యూజిక్ అది పెడతారు. నేను మ్యూజిక్ అది కంప్లీట్ గా నేను అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది అని చెప్పేసి నేను ఆ మ్యూజిక్ కట్ చేసేసాను. సో ఇందాక చూపించాను కదా, యూనో అది డీజే మ్యూజిక్ ఉంటుంది అండ్ అక్కడ వాల్ క్లైంబింగ్ కూడా ఉంది, యూ క్యాన్. అండ్ నేను చెప్పినట్టు ఇందాక స్లైడ్స్ అని చెప్పాను కదా, అది అనమాట. సో యూ హ్యావ్ టు క్యారీ దిస్ అండ్ ఆల్ ద వే యూ హ్యావ్ టు గో దేర్ అండ్ ఒక్కసారి కూర్చుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే చాలా భయం, సో అందుకోసం నేను చేయలేదు. మా పెద్దోడు చేశాడు, బట్ సమ్హౌ ఐ కుడ్ నాట్ టేక్ ఇట్, కుడ్ నాట్ షూట్ ద వీడియో. చూస్తున్నారు కదా లిటరలీ ఎలా ఉండింది అంటే, మన ఏమంటారు మంచు ప్రదేశాల్లో ఎలా అయితే ఎక్స్పీరియన్స్ అవుతామో అదే ఎక్స్పీరియన్స్. సో నోట్లోంచి పొగలు కూడా వస్తున్నాయి అండ్ వాట్ దే సైడ్ ఇస్ లైక్ అంత ఆ స్నో అది మెయింటైన్ చేయాలి అంటే ద టెంపరేచర్ హ్యాస్ టు బి అరౌండ్ -7 to 8 degrees అటండి. -7 to -8 degrees, అంతకన్నా తక్కువకే ఉంటుంది. సో అంత ఉంది కాబట్టి ఆ స్నో అదంతా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. చెప్పాను కదా ఇందాక మా వాడు దాని మీద కూర్చొని లాగు అంటే మా పెద్దోడు ఒక రెయిన్డియర్ అయిపోయి వాడిని పాపం లాక్కుని వెళ్ళాడు. సో వాడైతే దీంట్లో బాగా ఎంజాయ్ చేస్తారండి. అంటే పిల్లలకైతే ఇట్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ పెద్దలకు కూడా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన పెద్దవాళ్ళు కూడా అంటే ఆ స్నో ఉన్న ప్రదేశాలకు మనం వెళ్ళలేము అనుకుంటే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. చెప్పాను కదా ఇందాక డీజే ఫ్లోర్ అని చెప్పి, సో ఇదే ఆ డీజే ఫ్లోర్. వాళ్ళు మ్యూజిక్ ప్లే చేశారు. సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఎంజాయ్ ద డాన్స్ దేర్. సో టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 11 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దే హ్యావ్ డిఫరెంట్ సెషన్స్, 10 డిఫరెంట్ సెషన్స్. ఇందాక మనం ఆ బోర్డు మీద కూడా చూసాము. అండ్ ప్రైస్ వచ్చేసరికి అండి పిల్లలకి బిలో 12 years ఇస్ లైక్ 650 rupees అండ్ అడల్ట్స్ ఇస్ లైక్ 700 plus. బయట దే హ్యావ్ a Russian couple, I think they are Russian couple, so they were performing some different dance moves and also acrobatics అవన్నీ చేస్తున్నారు. సో ఆ వీడియో కూడా తీసాను. సో ఇట్ వాస్ అ ఫన్ ఎక్స్పీరియన్స్ అండి. లిటరలీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం. సో మీరు కూడా చూడండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళు ఇట్లా బయటే కాకుండా లోపల కూడా డిఫరెంట్ యాక్ట్ ఏదో చేశారు. ఐ కుడ్ నాట్ షూట్ that because వాళ్ళు చేసే టైంకి నేను వెళ్ళిన టైం అయిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కుడ్ నాట్. బట్ బయట వీళ్ళు చేస్తున్న ఈ అక్రోబాట్స్ అది నేను షూట్ చేయగలిగాను. చూస్తున్నారు కదా మా వైఫ్ పిల్లలు దేవర్ లైక్ టోటల్లీ ఇంటూ ఇట్. వాళ్ళు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కాబట్టి. సో మీరు కూడా అంటే మీ ఫ్యామిలీ తోటి దిస్ ఇస్ లైక్ ఐ వుడ్ రికమెండ్ అండి. ప్లీజ్ డూ ట్రై అండ్ టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. Trust me, you will love this place. And yeah, I know it is kind of an లిటిల్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, బట్ వర్త్ ఇట్ అండి. 750 is still okay. మనం నార్మల్ గా బయట తింటేనే దాదాపు ఒక 500-600 per head ఖర్చు పెట్టే రోజులు ఇవి. సో ఐ రియలీ డోంట్ థింక్ సో ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ 750 is not a huge amount. అండ్ పిల్లలకి అంటే మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా మనం వెళ్ళాలి. అండ్ దట్ టు ఇన్ సమ్మర్స్ వెళ్తే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో వన్స్ అగైన్ దీని అడ్రస్ చెప్తున్నాను, స్నో కింగ్డమ్ అండి. ఇది స్నో కింగ్డమ్ అండ్ దిస్ ఇస్ ఆన్ ద 5th floor of AMB Mall, which is in Gachibowli Miyapur Road. So please do take some time out and I would definitely recommend the entire family, I mean you and your entire family, try and make out some time. Okay Andy, see you, bye bye.